హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాసుల్లో నెంబర్ సిస్టమ్ గురించి చెప్పుకున్నామండి. నెంబర్ సిస్టమ్ ఏంటి, న్యాచురల్ నెంబర్స్ ఏంటి, ఇంటీజర్స్ ఏంటి, రియల్ నెంబర్స్ ఏంటి, రేషనల్ నెంబర్స్ ఏంటి, అలాగే ప్రైమ్ నెంబర్స్, అలానే కాంపోజిట్ నెంబర్స్, అలాగే ట్విన్ ప్రైమ్స్, అలాగే పర్ఫెక్ట్ నెంబర్స్, వీటన్నింటి గురించి చెప్పుకున్నాం. కాన్సెప్ట్స్ అనమాట. మొత్తం ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ ఏంటి, రేషనల్ నెంబర్స్ ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటి, ఇంటీజర్స్ ఏంటి, నాన్ ఇంటీజర్స్ ఏంటి, ఇంటీజర్స్లో మళ్ళీ మనకి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ కనిపిస్తాయి ఇంటీజర్స్లో, పాజిటివ్ ఇంటీజర్స్లో, నెగిటివ్ ఇంటీజర్స్ కాదు. నెగిటివ్ ఇంటీజర్స్ ఏంటి, పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటి, వీటన్నింటి గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ కాన్సెప్ట్స్ అయ్యాయండి. ఇది అండ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, ఇవన్నీ మనకి ఏమయ్యాయి, కాన్సెప్ట్స్కి సంబంధించినవి అయ్యాయి. ఓకేనా అండి? ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ 2, 3, 4, 5, 9, 11 అంటే 2, 3, 4, 5, 9, 11 ఈ ఏదైనా ఒక నెంబర్ ఈ నెంబర్తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే చిన్న నెంబర్ అయితే చెప్పేస్తాం. అదే పెద్ద నెంబర్ అనుకోండి, 1, 2, 3, 4, 5, 6, 9 అన్నాను. ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందా, 4తో డివిజిబుల్ అవుతుందా, 5తో డివిజిబుల్ అవుతుందా, 9తో డివిజిబుల్ అవుతుందా, 11తో డివిజిబుల్ అవుతుందా అనేది తెలియాలి అని అంటే ఈ టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ బేస్ చేసుకొని మనం చెప్పచ్చు. లేదు అని అంటే మీరు 11తో మల్టిప్లికేషన్ చేసి లేకపోతే 2తో చేసి అన్నీ చేసేసరికి చాలా టైం టేకెన్. సో సింపుల్గా చేయడం కోసం టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ అనేది ఉంటుంది. ఆ టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీకి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేవి ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను. ఓకేనండి? 2తోని, 3తోని, 4తోని, 5తోని, 9తోని, 11తోని, ఇవే కాకుండా వేరేవి కూడా ఉంటాయి. 13 ఉంటుంది, 17 ఉంటుంది. వీటికి సంబంధించినవన్నీ కూడా నేను ఈ క్లాస్లో చెప్తానండి. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అండి. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ ఏంటిది? మనకి 2తో అన్నారు, 3తో అన్నారు, 5తో అన్నారు, 9తో అన్నారు, 11తో అన్నారు. అంతేనా? ఫస్ట్ నేను 2 డివిజిబిలిటీ రూల్ ప్రకారంగా 2ది చూస్తా. డివిజిబిలిటీ రూల్ ఏంటండి? 2ది టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్ 2. ఏదైనా ఒక నెంబర్ చివరిన నెంబర్ లాస్ట్ డిజిట్, ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, ఎంత పెద్ద నెంబర్ అయినా లాస్ట్ డిజిట్ 2తో డివిజిబుల్ అయితే డివిజిబుల్ బై 2. ఎనీ నెంబర్ ఆఫ్ లాస్ట్ డిజిట్ చివరిదన్నమాట, డివిజిబుల్ బై 2. 2తో డివైడ్ అయితే డివిజిబుల్ బై 2, దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 అంటే 2తో అది డివిజిబుల్ అవుతుంది అని చెప్పచ్చు అనమాట. ఇప్పుడు నేను చూడండి 128 అన్నానండి, 128. ఓకేనా? ఈ లాస్ట్ నెంబర్ ఏంటి? 8. ఇది 2తో డివిజిబుల్ అవుతుందా? 4 అవుతుంది. 4తో చేసి 4 సారీ 8 అంటే రిమైండర్ అంతా 0. అంటే రిమైండర్ 0 వచ్చి 2తో డివిజిబుల్ అయింది అని అంటే ఆ లాస్ట్ డిజిట్, ఏదైనా ఒక నెంబర్ లాస్ట్ డిజిట్ దాన్ని 2తో డివిజిబుల్ అయ్యింది అని అంటాం, సింపుల్గా చెప్పాలి అని అంటే. ఓకేనా? ఇంకొకటి, ఈవెన్ నెంబర్ ఏదైతే ఉందో లాస్ట్లో అది 2తో డివిజిబుల్ అవుతుంది. సింపుల్గా చెప్పాలన్నా సరే, ఈవెన్ నెంబర్ లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అనుకోండి, అది 2తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేయచ్చు ఈజీగా. ఏదైనా సరే లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయితే అది 2తో డివిజిబుల్ అవుతుంది, ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పచ్చు. అది డివిజిబిలిటీ రూల్ 2 అనమాట. నెక్స్ట్ 3ది చూద్దాం. 3 డివిజిబిలిటీ రూల్ ఏందండి? 3ది చూద్దాం. ఏంటిది 3ది? సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఏదైనా ఒక నెంబరు, ఏదైనా 1, 2, 3, 4 అనుకున్నామండి. ఇలా 1, 2, 3, 4, 5 ఈ నెంబర్ ఉందండి. ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అని అంటే మీరు ఏం చేస్తారు? 1, 2, 3, 4, 5 3తో 4తో అవుతుంది, 4 1s are 4, 3 1s are 3 5s ఇలా చెయ్యాలి. అదే ఇంకా పెద్ద నెంబర్ ఇస్తే చాలా కష్టం అవుతుంది కదా మీకు. సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ నెంబర్లో డిజిట్స్ ఉంటాయి.
1 2 3 4 5 ఈ డిజిట్స్ ఉన్నాయి కదా. 1 ప్లస్ వీటి సమ్ చేయండి. 1 ప్లస్ 2 2 ప్లస్ 3 3 ప్లస్ 4 4 ప్లస్ 5 4 ప్లస్ 9 9 9 3 12 12 2 14 14 1 15. ఇప్పుడు ఈ వచ్చిన సమ్ 3 మల్టిపుల్ అయితే, ఈ వచ్చిన సమ్ ఏంటి 3 మల్టిపుల్ అయితే లేదా 3తో డివిజిబుల్ అయితే ఈ వచ్చిన సమ్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. 3తో డివిజిబుల్ అయితే అది డివిజిబుల్ రూల్ ప్రకారంగా ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ ఇది అవ్వకపోతే అవ్వదు. ఇప్పుడు చూడండి ఇంకోటి చెప్తాను. 1 2 3 4 5 6 అంటే 4 5 4 1 2 3 4 6 అనుకోండి. 5 తీసాను 6 అనుకున్నాను. దీన్ని సమ్ చేసామనుకోండి ఎంత అవుతుంది 16 అవుతుంది. ఈ 16 3 మల్టిపుల్ అంటే కాదు. 16 డివిజిబుల్తో 3తో డివిజిబుల్ అవుతుందా? 3 మల్టిపుల్ కానప్పుడు డివిజిబుల్ అవ్వదు కదా. 5 3 5 15.1 వస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు. రిమైండర్ 0 రాదు. సో ఇది ఏమవుతుంది నాట్ డివిజిబుల్ బై 3. ఇదేంటిది ఏదైనా ఒక నెంబర్ ఆ నెంబర్లో ఉండే ఆ డిజిట్స్ సమ్ ఏదైతే ఉందో ఆ సమ్ని యాడ్ చేస్తే వచ్చిన నెంబరు 3 మల్టిపుల్ అయినా అవ్వాలి లేకపోతే 3తో డివిజిబుల్ అయినా అవ్వాలి. అప్పుడు మనం అది ఆ నెంబర్ని 3తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పి చెప్పచ్చు. అది డివిజిబిలిటీ రూల్ నెంబర్ 3. ఓకేనా, అర్థమైంది కదా సింపుల్గా. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి 2 3 5 కదా. 5 డివిజిబిలిటీ రూల్ ఎంత 5. ఏదైనా ఒక నెంబర్ 1 2 3 4 5 అన్నానండి. ఇంకోటి 1 2 3 4 0 అన్నాను. 1 2 3 4 6 అన్నాను. 1 2 3 9 9 1 2 9 5 1 0 9 9 1 0 9 6 1 0 9 5 1 0 9 8. ఇప్పుడు ఇలా ఇచ్చా. ఏదైనా ఒక నెంబర్ డివిజిబిలిటీ రూల్ 5తో డివిజిబుల్ అవ్వాలి అని అంటే ఏదైనా ఒక నెంబర్ లాస్ట్ డిజిట్ 5 ఆర్ 0 ఏది రావాలి. 5 ఆర్ 0 ఉంది అనుకోండి అది 5తో డివిజిబుల్ అవుతున్న లెక్క. గుర్తుపెట్టుకోండి ఏ రావాలి లాస్ట్ డిజిట్ 5 0తో ఉంటే 5 కానీ 0 కానీ లాస్ట్ డిజిట్ ఉంటే అది 5తో డివిజిబుల్ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఇది 5తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 5 ఆర్ 0 6 అవ్వదు. 9 అవ్వదు. 5 అవుతుంది. 9 అవ్వదు. 6 లాస్ట్ డిజిట్ 6 కదా ఇదే అవ్వదు. 5 అవుతుంది. 8 ఇది అవ్వదు. 1090 అవుతుంది. 1085 85 లేకపోతే 75 65 55 ఇవన్నీ లాస్ట్ డిజిట్స్ అన్ని 5లే కదా. ఇవి 5 కానీ 0 కానీ లాస్ట్లో ఉంటే అది 5తో డివిజిబుల్ అవుతుంది. అది డివిజిబిలిటీ రూల్ నెంబర్ 5. డివిజిబిలిటీ రూల్ 5 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు 9 ఇచ్చారు బట్ నేను 6 చెప్తా. డివిజిబిలిటీ రూల్ 6 చెప్తా. ఇప్పుడు చూడండి 6 ఏదైనా ఒక నెంబర్ 2తో కానీ 2తోని అండ్ ఆర్ అనట్లేదు అండ్ 3తో డివిజిబుల్ అయ్యింది అని అంటే 3తోని 2తోని డివిజిబుల్ అయ్యింది అని అంటే అది 6తో డివిజిబుల్ అవుతుంది. ఏంటండి గుర్తుపెట్టుకోండి. ఏంటి ఏదైనా ఒక నెంబర్ 2తో కానీ 3తో కానీ డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి నేను ఇది 1 2 3 4 9 1 2 5 6 8 1 3 4 5 4 ఇలా ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఈ నెంబర్ని ఇది 2తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అంటే ఇది 2తో డివిజిబుల్ అవ్వదు. ఎందుకు? ఈవెన్ నెంబర్ లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉంటే 2తో డివిజిబుల్ అవుతుంది. ఇది 2తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఈవెన్ నెంబర్ ఏదైనా ఉన్నా 2తో డివిజిబుల్ అవుతుంది. ఇది 2తో డివిజిబుల్ అవుతుందా? ఇది అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి 2తో డివిజిబుల్ కానిది కాబట్టి రెండింటితో అవ్వాలి 2 and 3తోని. అంటే 2 and 3తో అవ్వలేదు కాబట్టి 2తో అవ్వలేదు కాబట్టి ఇది కాదు. ఇప్పుడు చూడండి ఇది అయ్యింది 2తో. 3తో అవుతుందా లేదా చూడాలి. ఇప్పుడు 3తో అవ్వాలంటే ఏంటి కండిషన్? మనకి అన్ని డిజిట్స్ సమ్ చేస్తే 3 మల్టిపుల్ అయితే అది 3తో డివిజిబుల్ అవుతున్నట్టు. ఓకే కదా. 1 2 3 3 + 5 8 8 6 14 14 8 22
22 3 మల్టిపుల్ 22 డివిజిబుల్ అవుతుందా 3తో? అవ్వదు. అంటే ఇది కాదు. నెక్స్ట్ 1 3 4 4 4 8 8 5 13 13 4 17 అంటే 17 వచ్చింది 3 మల్టిపుల్ అంటే కాదు. అంటే ఇది డివిజిబుల్ అవ్వదు, ఇది డివిజిబుల్ అవ్వదు, ఇది డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు చూడండి, నేను 1 3 4 5 5 వేస్తా. ఇదేమవుతుంది ఇప్పుడు? 2తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కదా. 3తోని 3 4 8 8 8 5 13 13 18 3తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. అంటే 2తో అవ్వట్లేదు, 3తోని అవుతుంది. అంటే 6తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అని అంటే 2తోని అవ్వాలి, 3తోని అవ్వాలి కాబట్టి 6తో అవ్వదనమాట. ఇప్పుడు 6తో అయ్యేవేవో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం అవుతుంది ఎలా అనేది. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 654 ఏంటండి? 654 ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. 654 ఇక్కడ చూడండి. 654ని చూసారు అనుకోండి, 2తో డివిజిబుల్ అవుతుందా? లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబరే కదా. ఈవెన్ నెంబర్తో డివిజిబుల్ అయ్యింది అని అంటే, ఈవెన్ నెంబర్ ఉంది అని అంటే 2తో డివిజిబుల్ అవుతుంది. 2తో డివిజిబుల్ అవుతుంది అని అంటే ఇది మనం ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 6 5 4 9 15 15 వస్తుంది. ఇది 3 మల్టిపుల్లా కాదా? 3 మల్టిపుల్. 3తో డివిజిబుల్ అవుతుంది కదా. 3 మల్టిపుల్ అంటే యాక్చువల్గా ఆ మల్టిపుల్స్ అనేవి డివిజిబుల్ అవుతాయి. 3 మల్టిపులే కాబట్టి డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ నెంబరు బోత్ 2 and 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుంది అని చెప్పచ్చు? 6తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనండి. ఈజీగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 2తోని 3తోని డివిజిబుల్ అవ్వాలి, 2 అవ్వాలి. బోత్, నాట్ 1. ఒకటి అయినా ఒకటి అవ్వకపోయినా 6తో డివిజిబుల్ అవ్వదు, 2 అయితేనే అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది 6థ్కి సంబంధించిన పాయింట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 6థ్కి సంబంధించింది కదండి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 7. నెక్స్ట్ మనం డివిజిబిలిటీ రూల్ ఏం చూద్దాం? డివిజిబిలిటీ రూల్ 11 చూద్దాం. ఓకేనండి. 11 చూస్తే ఇక్కడ ఏంటి అని అంటే, డివిజిబిలిటీ రూల్ ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, ఆ నెంబర్లో ఆడ్ డిజిట్స్ ఉంటాయి అండ్ ఈవెన్ డిజిట్స్ ఉంటాయి. ఏదో ఒక నెంబర్లో ఆడ్ డిజిట్స్ ఉంటాయి, ఈవెన్ డిజిట్స్ కూడా ఉంటాయి కదా. ఈవెన్ ఉంటుంది, ఆడ్ ఉంటుంది. ఈ ఈవెన్ డిజిట్స్ ఆడ్ డిజిట్స్ మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ తీసుకోవాలి. ఆ డిఫరెన్స్ 0 or 11 వచ్చింది అనుకోండి, అప్పుడు అది 11తో డివిజిబుల్ అవుతున్నట్టు ఆ నెంబర్. ఓకేనా. ఏదైనా ఒక నెంబర్ ఆడ్ డిజిట్స్ ఈవెన్ డిజిట్స్ ఉంటాయి అంటే ఆడ్ ప్లేస్లో ఉండే డిజిట్స్, ఆడ్ డిజిట్స్ ఈవెన్ డిజిట్స్ అంటే ఆడ్ నెంబర్లు కాదండి, ఈవెన్ ప్లేస్లో ఉండే డిజిట్స్. నేను ఈవెన్ ప్లేసెస్ ఏంటి, ఆడ్ ప్లేసెస్ ఏంటి అని చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. వాటి మధ్యన ఉండే డిఫరెన్స్ 0 or 11 అయితే అప్పుడు ఆ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు చూడండి, నేను 1 6 6 4 5 2 ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్, ఇది ఫోర్త్ ప్లేస్, ఇది ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్ కదా. దీన్ని ఆడ్ డిజిట్ అంటాం, దీన్ని ఈవెన్ డిజిట్ అంటాం. అంటే ఇది ఆడ్ ప్లేస్ అనమాట. ఇది ఆడ్ ప్లేస్, ఇది ఈవెన్ ప్లేస్. అంటే అంతే కదా. ఇది 1 ఇది 2 అంటున్నాం, ఇది ఈవెన్ ప్లేస్ అవుతుంది. ఇది 3 మళ్ళీ ఆడ్ ప్లేస్ అవుతుంది. 4 ఈవెన్ ప్లేస్ అవుతుంది. 5 ఇదేంటి, ఇది 5 ఈవెన్ ప్లేస్ అవుతుంది. 6 ఏంటి, సారీ 5 ఆడ్ ప్లేస్ అవుతుంది, ఇది ఈవెన్ ప్లేస్ అవుతుంది. అంటే ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ కదా. ఇప్పుడు చూడండి, ఆడ్ ప్లేసెస్ ఏవేవి ఉన్నాయి? 1 6 5 1 + 6 + 5. ఇంకోటి ఏంటి, ఈవెన్ ప్లేసెస్ ఏ ఉన్నాయి? 6 4 2 6 4 2 10 12 ఎంత అండి? 12. ఇది ఎంత ఉంది? 12. 12 - 12 ఎంత? 0. ఇక్కడ ఏమన్నారు? ఏదైనా ఒక నెంబర్ ఆడ్ ప్లేస్ డిజిట్స్ ఉంటాయి, ఈవెన్ ప్లేస్ డిజిట్స్ ఉంటాయి. వాటి మధ్యన ఉండే డిఫరెన్స్ 0 వచ్చినా లేదా వాటి మధ్యన ఉండే డిఫరెన్స్ 11 వచ్చినా దేంతో డివిజిబుల్ అవుతుంది? 11తో డివిజిబుల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. ఇవి మనం ఏవేవి చెప్పుకున్నాం? 2
3 2 3 5 6 11 అవి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొన్ని చెప్తాను చూడండి. 9th ఇది అనమాట. 9th డివిజిబిలిటీ రూల్ 9. డివిజిబిలిటీ రూల్ 9. డివిజిబిలిటీ రూల్ 9 కదా. 3కి ఏమని చెప్పుకున్నాం? 3కి ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్లో ఉండే డిజిట్స్ సమ్ చేస్తే ఆ సమ్ 3 మల్టిపుల్ అయితే లేకపోతే 3తో డివిజిబుల్ అయితే దాన్ని ఏమంటాం? ఆ నెంబర్ని ఏమంటాం? ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందిగా పరిగణిస్తాం. అంతే కదా. అలానే సేమ్ 9 కూడా వర్తిస్తుంది. చూడండి, ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ డిజిట్స్ సమ్ చేస్తే ఆ డిజిట్ చేసిన సమ్ 9తో మల్టిపుల్ అవ్వాలి. 9 మల్టిపుల్ అయినా అవ్వాలి, లేదా 9తో డివిజిబుల్ అయినా అవ్వాలి. రెండు ఒకటే. నేను మామూలుగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. 9తో డివిజిబుల్ అయినా అవ్వాలి. అప్పుడు ఆ నెంబరు 9తో ఇది అవుతుంది అని చెప్పచ్చు. అంటే 9 యొక్క డివిజిబుల్ 9తో ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుంది అని చెప్పచ్చు అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మీకు ఒక చెప్తాను ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1540 అని నెంబర్ తీసుకున్నానండి. ఈ నెంబరు ఆడేం అడిగాడు? 9తో డివిజిబుల్ అవుతుందా లేదా అని అడిగాడు. 9తో డివిజిబుల్ అవుతుందా లేదా అని అడిగాడు. అయితే ఇప్పుడు ఏం చెప్పాను? ఈ నెంబర్ యొక్క డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి. వీటి యొక్క సమ్ చేయాలి. 1 + 5 + 4 + 0 ఎంత? 5 4 4 6 6 4 10 10 + 0 10 అనమాట. 10 9 మల్టిపుల్ అవుతుందా లేదా 9తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అంటే ఇది కాదనమాట. 1530 అనుకోండి. 1 + 5 + 3 + 0 ఎంత అవుతుంది? 5 3 8 8 1 + 9 9 + 0 9 9 మల్టిపులే కదా, 9తో డివిజిబుల్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు 1530 అనేది 9తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అని చెప్పచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే 9 డివిజిబుల్ రూల్ ఏంటి? ఏదైనా ఒక నెంబర్లో ఆ డిజిట్స్ అన్నిటినీ సమ్ చేస్తే అది 9 మల్టిపుల్ అయితే, ఆ సమ్ 9 మల్టిపుల్ అయితే అప్పుడు 9తో డివిజిబుల్ అయ్యిందిగా పరిగణిస్తాం. ఓకేనండి. ఇది 9కి సంబంధించిన మల్టిపుల్. ఓకేనా. నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, కొన్ని అవి మనకి సిలబస్లో ఉన్నాయి కాబట్టి అవి ముందు చెప్పానండి. ఇప్పుడు సిలబస్లో లేనివి డివిజిబిలిటీ రూల్ 4, కానీ మనం తెలుసుకొని ఉండడం అనేది మంచిది కాబట్టి నేను చెప్తున్నా. డివిజిబిలిటీ రూల్ నెంబర్ 4. వాడు ఏమి ఇచ్చాడు? 2 3 5 9 11 ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా. డివిజిబిలిటీ రూల్ నెంబర్ 4. ఇప్పుడు చూడండి, ఈ రూల్ ప్రకారంగా ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నారు అనుకోండి. లాస్ట్ 2 డిజిట్స్ అది 4తో డివిజిబుల్ అయితే ఏదైనా ఒక నెంబర్ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ డివిజిబిలిటీ రూల్ ప్రకారంగా 4తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 416 అన్నానండి, 916 అన్నానండి, 716 అన్నానండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకో నెంబర్ చెప్తాను. 742 ఉంది, 762 ఉంది. ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా. 416 ఈ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నారు. 4తో డివిజిబుల్ అవుతుందా లేదా? 4 4s are 16 అంటే 4తో డివిజిబుల్ అవుతుంది. ఇది అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ 16 ఇచ్చాను, ఇక్కడ కూడా సేమ్ 16 ఇస్తాను. అంటే ఇది 4తో అవుతుంది, ఇది 4తో అవుతుంది, ఇది 4తో అవుతుంది. నెక్స్ట్ 42 4తో అవుతుందా? అవుతుంది. అంటే 42 కూడా 4తో అవుతుంది, డివిజిబుల్ అవుతుంది కదండి. 42 4 1s are 4 3 42 అవ్వదు కదా. 4 1s are 4 4 2 0 అవ్వదండి. 42 అనేది అవ్వదు. 42 4తో డివిజిబుల్ అవ్వదు. సో ఇది కాదు. 62 డివిజిబుల్ అవుతుందా అని అంటే ఇది అవ్వదు. అంటే ఏవైతే లాస్ట్ 2 డిజిట్సే తీసుకోవాలి. 1 డిజిట్ అయితే లాస్ట్ 1 డిజిట్ దేంతో డివిజిబుల్ అవుతుంది? 2తో డివిజిబుల్ అయితే అది మనం ఏమంటాం? సింపుల్గా 2తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పచ్చు. లాస్ట్ 2 డిజిట్స్ అయితే 4తో డివిజిబుల్ అవుతున్నట్టు. ఓకేనా. లాస్ట్ 2 డిజిట్స్
4తో డివిజిబుల్ అయితే ఆ డిజిట్స్ని ఆ నెంబర్ని మనం ఏమంటాం 4 డివిజిబుల్ ప్రకారంగా 4తో డివిజిబుల్ అవుతుంది అని అంటాం అనమాట. దాన్ని పరిగణిస్తాం. ఓకేనా, అది దానికి సంబంధించింది. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ నెంబర్ 8 అండి. 8 తీసుకున్నాం అనుకోండి, మనకి లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అయితే లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ బై 8 అప్పుడు ఆ నెంబర్ని మనం ఏమంటాం 8తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను 512 ఈ నెంబర్ని తీసుకున్నా. 512 ఇది లాస్ట్. ఇప్పుడు 4512 అనుకున్నానండి, లేకపోతే 124512. ఇప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ చూసారా, 512 ఉంది, ఇక్కడ 512 ఉంది. నేను ఈ నెంబరు 8తో డివిజిబుల్ అవుతుందా లేదు చూస్తా అండి. 8 4 సార్ 8 5 సార్ 8 6 సార్ 8 6 సార్ 48 32 8 4 సార్ 32 అంటే 64తో డివిజిబుల్ అవుతుంది. అంటే దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8. డివిజిబిలిటీ రూల్ ప్రకారంగా 8తో ఇది డివిజిబుల్ అవుతుంది చెప్పచ్చు సింపుల్గా. ఇది కూడా సేమ్ 512 కాబట్టి. నెక్స్ట్ లేకపోతే 1 2 3 6 4 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు 64 ఉంది. 64 8తో డివిజిబుల్ అవుతుందా? 8 64 కదా, డివిజిబుల్ అవుతుంది. సారీ 364 ఉందనుకోండి, 8తో డివిజిబుల్ అవుతుందా? 8 4 సార్ 32 44 అవ్వదు. ఇప్పుడు చూడండి, నేను 324 ఇచ్చానండి. 324 ఇస్తే 8 4 సార్ 32 ఇది అవ్వదు. అంతేనా? ఇప్పుడు చూడండి, ఒకటి చెప్తాను. 7128 అండి. ఇది 8తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చూడాలి అని అంటే 128ని లాస్ట్ 3 డిజిట్సే కదా చూడాలి. 8 2 సార్ 8 1 సార్ 8 48 8 6 సార్ 48 అంటే 16 వచ్చింది. అంటే ఇది డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ దానిలోకి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇంకోటి చెప్తాను. 53,000 అండి. 53,000 లాస్ట్ 3 డిజిట్స్ 0 కదా, 3 జీరోలే కదా. ఎండింగ్ 000 వచ్చాయి అంటే ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 8. ఎండింగ్ లాస్ట్ 3 జీరోస్ ఇచ్చి డివిజిబుల్ బై 8 కాదా అవునా అని అంటే ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్, ఆటోమేటికల్లీ డివిజిబుల్ బై, ఆల్వేస్ డివిజిబుల్ బై 8 అనమాట. డివిజిబుల్ బై 8. ఓకేనా, ఇప్పుడు ఇంకోటి ఇస్తాను చూడండి. 412816 ఉందనుకోండి, ఇది 8తో డివిజిబుల్ అవుతుందా లేదా అని అంటే 816ని 8తో డివిజిబుల్ చేయండి. 8 1 సార్ 820 02 102 అనమాట. 816 అవుతుంది అనమాట. 102 సార్, అంతే కదా. డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది 8తో. ఇంకోటి కూడా చూడొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ 1024 అనుకోండి. 24 024 3 డిజిట్స్ చూడాలి కదా, అంటే 24 3తో డివిజిబుల్ అవుతుంది కదా. ఇది 8 3 సార్ 24 అంటే 24 ఇది కూడా అవుతుంది, డివిజిబుల్ అవుతుంది. ఇంకోటి ఏంటి 6714 అనుకోండి. 714తో డివిజిబుల్ చేసామనుకోండి. 8 సార్ 64 74 8 9 సార్ 72. రిమైండర్ అనేది 2 వస్తుంది రిమైండర్ అని అంటే రాంగ్. ఎప్పుడు కూడా రిమైండర్ 0 రావాలి, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ బై 8 అయితే మాత్రమే అప్పుడు మీకు డివిజిబిలిటీ బై రూల్ అనేది వర్తిస్తుంది అనమాట. ఓకేనా, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకేనండి, మనం 8 చూసాం, 6 చూసాం, 5 చూసాం, 3 చూసాం, 2 చూసాం, 4 చూసాం, ఇంకా 11 చూసాం కదండి. ఇంకా మనం చూడాల్సింది ఏంటి, 12 చూద్దామండి. 12 డివిజిబిలిటీ రూల్ నెంబర్ 12. డివిజిబిలిటీ రూల్ 12తో డివిజిబుల్ అవ్వాలి అని అంటే 4 and 3తో రెండిటితో బోత్ డివిజిబుల్ అయితే 4తోని 3తోని డివిజిబుల్ అయితే అప్పుడు ఆ నెంబరు 12తో డివిజిబుల్ అవుతున్నట్టు. మనం 6కి చూసాం కదా, 6కి ఏం చూసాం, 2తోనే అవ్వాలి 3తోని అవ్వాలి, బోత్ రెండిటితోనే అవ్వాలి కదా, అప్పుడు మాత్రమే 6తో డివిజిబుల్ అవుతుంది. లేదు అని అంటే అవ్వదు. సేమ్ అలానే 12 కూడా. ఓకేనా అండి,
ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే మనకి సిలబస్లో ఇవ్వలేదు, బట్ అడిగే అవకాశం ఉంది. మీకు ఎగ్జామ్స్లో కూడా యూజ్ అయ్యే అవకాశం ఉందండి, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. ఇంకా నెక్స్ట్ మనం 7 డివిజిబిలిటీ రూల్ 7 చూడాలి. డివిజిబిలిటీ రూల్ 7, డివిజిబిలిటీ రూల్ 7 అండి. ఇది ఏం చేయాలి అని అంటే, దీనికి సంబంధించింది ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్లో లాస్ట్ యూనిట్ డిజిట్ లేదా లాస్ట్ డిజిట్ అని అనొచ్చు, లేదా యూనిట్ డిజిట్ అని అనొచ్చు. యూనిట్ డిజిట్ని ట్వైస్ చేయాలి. యూనిట్ డిజిట్ని ట్వైస్ చేసి రిమైనింగ్ నెంబర్ నుంచి తీసేయాలన్నమాట. రిమైనింగ్ నెంబర్ నుంచి తీసేయాలి ఈ ట్వైస్ అయిన డిజిట్ని అనమాట. ట్వైస్ అయిన నెంబర్ని తీసేస్తే అప్పుడు 0 కానీ లేకపోతే 7 మల్టిపుల్ కానీ వచ్చింది అనుకోండి. 0 ఆ డిఫరెన్స్ ఎంత రావాలి, 0 కానీ 7 మల్టిపుల్ కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతున్నట్టు. ఏంటి, లాస్ట్ డిజిట్ ఏదైనా ఒక నెంబర్లో లాస్ట్ డిజిట్ ఉంటే ఆ లాస్ట్ డిజిట్ని ట్వైస్ చేసి మిగిలిన డిజిట్స్ ఏవైతే ఉన్నాయో, యూనిట్ డిజిట్ కాకుండా మిగిలిన డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి ఈ ట్వైస్ చేసిన నెంబర్ని తీసేస్తే అప్పుడు అది 0 కానీ 7 మల్టిపుల్ కానీ అయితే అప్పుడు ఆ నెంబర్ని 7తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తాం అనమాట. ఓకేనా, ఒకసారి మీకు చిన్న ఎగ్జాంపుల్ అనేది ఇస్తాను, మీకు అర్థం అవుతుంది ఎలా చేయాలి అనేది. ఇప్పుడు నేను 798 అన్నానండి. 798 ఇది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఎలా చెప్పాలి అని అంటే, లాస్ట్ యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో దీన్ని ట్వైస్ చేయాలి అన్నాను. ట్వైస్ చేస్తాం. 8 2 సార్ ఎంత, 16. ఓకేనా, ఈ వచ్చిన నెంబరు రిమైనింగ్ టూ డిజిట్స్లో నుంచి తీసేయాలి. 2 డిజిట్స్లో నుంచి తీసేస్తే 363. ఇది 7 మల్టిపుల్లా కాదా? 63 ఈజ్ ద 7 మల్టిపుల్. ఓకేనా, ఈ 63 ఏమైంది, 63 అనేది 7 మల్టిపుల్. సో 798 ఈజ్ డివిజిబుల్ బై 7. ఓకేనండి, అది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 అనమాట. ఏంటండి, లాస్ట్ యూనిట్ డిజిట్ని ట్వైస్ చేసి రిమైనింగ్ డిజిట్స్తో దాన్ని తీసేస్తే వచ్చిన నెంబరు 0 కానీ 7 మల్టిపుల్ అయితే అప్పుడు అది 7 డివిజిబిలిటీ రూల్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఈ నెంబర్ అప్పుడు 7తో డివిజిబుల్ అవుతుందని మనం చెప్పచ్చు. ఓకేనా, అర్థమైంది కదా మీకు క్లియర్గా ఆ చిన్న ఎగ్జాంపుల్తో. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఏంటి అని అంటే 11 7 9 6 9 7 9 6 ఇంకేమున్నాయండి మనకి చెప్పడానికి. 11 13 13 11 11. ఓకే, 13 అండి. డివిజిబిలిటీ రూల్ 13. ఓకేనా, డివిజిబిలిటీ రూల్ 13 అండి. ఈ 13 డివిజిబిలిటీ రూల్ని చూస్తే ఒకసారి ఇక్కడ చూడండి. ఏదైనా ఒక నెంబర్, ఇప్పుడు నేను 2353 ఒక నెంబర్ని తీసుకున్నా. ఈ నెంబర్ లాస్ట్ యూనిట్ డిజిట్ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి. లాస్ట్ యూనిట్ డిజిట్ని 4తో మల్టిప్లికేషన్ చేసి రిమైనింగ్ డిజిట్తో దీన్ని యాడ్ చేయాలి. రిమైనింగ్ డిజిట్ ఎంత, 235. 3 4s are 12. యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 247. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు చూడండి, ఈ వచ్చిన 247ని నేను 7 లాస్ట్ డిజిట్ 7 ఇంటూ 4, మళ్ళీ 7 ఇంటూ 4 ఎంత, 28. ఈ 24 ప్లస్ 28 ఇది ప్లస్ 24 ప్లస్ 28 ఎంత అవుతుంది, 52. ఇప్పుడు వచ్చిన ఈ నెంబరు 13తో డివిజిబుల్ అయితే, 13th మల్టిపుల్ అయినా 13తో డివిజిబుల్ అయినా అప్పుడు డివిజిబిలిటీ రూల్ 13 అనేది వర్తిస్తుంది. ఓకేనా, అర్థమైందా. ఏదైనా ఒక నెంబర్, ఎనీ ఇది నాకు నెంబర్ లాస్ట్ యూనిట్ డిజిట్, ఎనీ నెంబర్ ఆఫ్ లాస్ట్ యూనిట్ డిజిట్, అలా కాదు, ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎనీ నెంబర్
is multiply with 4 and add to remaining digits then the resultant number is multiple of 13 అప్పుడు మాత్రమే ఇది అవుతుంది అన్నమాట. అప్పుడు అయితే మాత్రమే దెన్ ద రిజల్టెంట్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 13 దెన్ ఇట్స్ ఈజ్ సెట్ టు బి డివిజిబుల్ బై 13 అని చెప్పి మనం చెప్పచ్చు. ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఇలా చేయాలండి. ఓకేనా? మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకోటి ఏంటి అని అంటే 2 ఇంకో నెంబర్ చూడండి 3334 అని అనుకున్నారు అనుకోండి. ఇంకో నెంబర్ లాస్ట్ డిజిట్ నేను చేయాలి 13 డివిజిబిలిటీ రూల్ ప్రకారంగా ఏంటి 13 డివిజిబిలిటీ రూల్ ప్రకారంగా లాస్ట్ డిజిట్ నేను చేయాలి 4 × 4 16. రిమైనింగ్ నెంబర్స్ ఏంటి 3. దీంట్లో నుంచి 16 యాడ్ చేయాలి. 7కి అయితే తీసేయాలి, దీనికైతే యాడ్ చేయాలి. 349 అవుతుంది. ఇప్పుడు ఇదెంత ఉంది 9 ఉంది. 9 × 4 ఎంత 36. ఇప్పుడు 34 × 36 0 1 6 70. ఇప్పుడు ఇది 70 వచ్చింది. ఈ 70 డివిజిబుల్ అవుతుందా? డివిజిబుల్ కాదు. ఓకేనా? అలా చూసుకోవాలన్నమాట. ఓకేనండి? అలా చూసుకున్నారనుకోండి మీకు దాన్ని బట్టి మీకు ఈ ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ నార్మల్గా చూస్తే మీకు తెలుస్తుంది, ఇంకొంచెం అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను నార్మల్గా మీకు అర్థమయ్యేటట్టు. 962 అనుకోండి. లాస్ట్ డిజిట్ ఏంటి 2. 2 × 4 8. 96 + 8 అంతేనా 4 104 అంతేనా. 104ని కూడా మళ్ళీ చేయొచ్చు. బట్ ఇక్కడే మనకు తెలిసిపోతుంది 13 మల్టిపుల్ 38 సార్ అంతా 104 ఇక్కడే తెలిసిపోతుంది. లేదు నీకు 13 టేబుల్ రాలేదు అనుకోండి, మళ్ళీ దీన్ని ఏం చేయొచ్చు, ఈ 4 లాస్ట్ డిజిట్ ఏంటి 4 × 4 ఎంత 16. 10 + 16 ఎంత అవుతుందండి 26. అట్లీస్ట్ 13 మల్టిపుల్ 26 అనేది అర్థమవుతుంది కదా. 13 మల్టిపుల్ 26 అని. ఓకేనా? ఇది కూడా మనకి డివిజిబుల్ అవుతుంది 26. ఇది కూడా ఏమవుతుంది 962 ఈజ్ డివిజిబుల్ ఆఫ్ 13 డివిజిబుల్ బై 13 అనమాట. ఇవి డివిజిబిలిటీ రూల్స్. దీనిపైన క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన చేద్దాం. అలానే వేరే వేరే ఎగ్జామ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్లో కానీ ఏమైనా మంచి క్వశ్చన్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా మనం డిస్కస్ చేద్దామండి నెక్స్ట్ క్లాస్లో. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.